ఈ దాడిని ఇరాన్ కూడా తీవ్రంగా ఖండించింది. దీనితో ఇరాన్ కూడా మిస్సైల్ దాడులను ప్రారంభించి ఇజ్రాయెల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసింది. అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ బేసెస్ పైన కూడా డ్రోన్స్ మరియు మిసైల్స్ ప్రయోగించిందని వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో కొన్ని నగరాల్లో సైరన్లు కూడా మోగాయి. మరియు ప్రజలు బంకర్లలో ఆశ్రయం తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది. అక్కడ కొన్ని నగరాల్లో ఎయిర్ స్ట్రైక్స్, పేలుళ్లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఈ యుద్ధం పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా లేకపోతే కొన్ని రోజులకు ఆగిపోతుందా? కమెంట్లో చెప్పండి. కొద్ది రోజుల్లో ఆగిపోతుందా అనేది స్పష్టంగా తెలియదు. ప్రపంచ దేశాలు అయితే ఈ యుద్ధాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ అయితే ఈ యుద్ధం మరింత పెరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని చూస్తుంది. మరి ఎంతవరకు అవుతుందో మనమైతే చెప్పలేము, కానీ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఈ యుద్ధం కనుక పెద్ద స్థాయిలో జరిగితే మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధంలోకి వెళ్లే ప్రమాదం అయితే కంపల్సరీ ఉంది. అది జరిగితే కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయిల్ ధరలు. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం అయితే సిచ్యువేషన్ చాలా టెన్స్ గా ఉన్నా కానీ చాలా కంట్రీస్ ఫుల్ స్కేల్ వార్ జరగకుండా ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే అలా ఒక పెద్ద వార్ స్టార్ట్ అయితే కనుక దాని ఇంపాక్ట్ హోల్ వరల్డ్ మీద పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉన్న టెన్షన్ వరల్డ్ పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మారింది. ఇది త్వరలో డిక్రీజ్ అవుతుందా లేదా ఇంక్రీజ్ అవుతుందా అనేది టైం మాత్రమే చెబుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ ఇంకా బిగ్గర్ వార్ గా మారే ఛాన్స్ ఏమైనా ఉందనుకుంటున్నారా? మీ మైండ్ లో ఉన్న వర్డ్స్ కమెంట్ లో చెప్పండి. ఇలాంటి రియల్ ఫ్యాక్ట్ వరల్డ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ కోసం రియల్ ఫ్యాక్ట్స్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి.